అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ భగవాన్ ఆమెను కాపాడు. రచన గంటి భానుమతి గారు. మరి కథలోకి వెళ్దామా? రింగ్ టోన్ సాథియా మ్యూజిక్తో సెల్ రిత్విక్ని మేల్కొల్పింది. కళ్ళు తెరవకుండానే సెల్ తీసుకుని హలో అన్నాడు. రిత్విక్. నిహారిక స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వేసుకుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న విజయ నర్సింగ్ హోమ్లో ఉంది. అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. క్రిటికల్గా ఉందో ఏమో, డాక్టర్ ఏం మాట్లాడటం లేదు. ఎందుకు ఈ స్టెప్ తీసుకుందో నీకేమైనా తెలుస్తోందా? ఒక్కసారిగా మత్తు దిగింది. మంచం దిగి పక్క గదిలోకి వెళ్ళాడు. ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు దీక్షవేనా? కంగారుగా ఆతృతగా అన్నాడు. అవును దీక్షనే. నాకు నిహారిక మదర్ ఫోన్ చేశారు. డాక్టర్లు ఏమన్నారు? భయంగా అడిగాడు. ఏమో, ఏమీ చెప్పలేమంటున్నారు అంటూ కట్ చేసింది. దాని తర్వాత భయంకరమైనటువంటి నిశ్శబ్దం. గదిలోకి వెళ్ళాడు. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. అయోమయంగా ఉంది మనసంతా. ఏం చేయాలి? నిహారికకు ఏమైనా అయితే తనా బాధ్యుడు? తనెలా అవుతాడు? డిమ్ముగా ఉన్న లైట్ కాంతిలో మంచం వైపు చూశాడు. గుడ్డి వెలుగులో ఒకవైపునకు ఒత్తిగిలి పడుకున్న లావణ్య తెల్లటి నైటీలో నందివర్ధనం మొగ్గలా ఉంది. టైం చూశాడు. 2:30. ఆమెను నిద్ర లేపాలా వద్దా? ఎక్కడి నుంచి మొదలు పెడితే ఆమెకు అర్థమవుతుంది. లేవకూడదని నిశ్చయించుకున్నాడు. లేపకూడదని. ఒకసారి బట్టల వైపు చూసుకున్నాడు. వేసుకున్నది టెర్రికాట్ పటాన్ సూట్. మడతలు ఎక్కువగా ఏం లేదు. డ్రెస్ మార్చుకోలేదు. కారు తాళాలు తీసుకున్నాడు. ఇంటి తాళం పడిందో లేదో తిరిగి ఒకసారి తలుపును లాగి చూసి లిఫ్ట్ వైపు నడిచాడు. నర్సింగ్ హోమ్కి వెళ్ళాక నిహారిక ఎక్కడుందో రిసెప్షన్లో కనుక్కున్నాడు. రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మరో 4 ఉన్నారు. నిహారిక తల్లి సుమిత్ర, చెల్లెలు తుషార, దీక్ష, ఓ పైజామా లాల్చి వేసుకున్న ఒక పెద్ద మనిషి. నిహారిక తల్లిని చూసి తల నిలువుగా ఊపాడు. ఆమె నిశ్చలమైన కళ్ళతో వణుకుతున్న పెదవులతో టెన్షన్లో ఉంది. తుషార ఆ పైజామా మనిషితో ఏదో సీరియస్గా మాట్లాడుతోంది. అతను వింటున్నంతసేపు మొహం, మెడ, నుదురు ఓ పెద్ద రుమాలతో తుడుచుకుంటూనే ఉన్నాడు. రిత్విక్ ఏం చేయాలో తెలియక చేతులు కట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. 2 అరచేతుల్లో గడ్డం పెట్టి తల వంచుకున్నాడు. రిత్విక్కి నిహారికతో పంజాగుట్టలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అయింది. హలో హాయ్ పరిచయం. రెస్టారెంట్లు, సినిమాల వరకు వెళ్ళింది. మలుపు తిరిగింది. ప్రేమంటే ఇదే అని తెలవటానికి 16 నెలలు పట్టింది. కానీ అది నిజమైన ప్రేమ కాదు, ఒక ఆకర్షణ మాత్రమే అని లావణ్యం చూశాక రిత్విక్ కనిపించింది. రిత్విక్కి మాదాపూర్లోని ఒక కంపెనీలో మంచి ఉద్యోగం దొరికింది. అక్కడే లావణ్యతో పరిచయం. ఇద్దరికీ నైట్ డ్యూటీలే. ఒకే క్యాబ్లో ఇద్దరూ వెళ్ళటం రావటం. గంట ప్రయాణంలో ఎన్నో విషయాలు, ఎన్నో చర్చలు, ఎన్నో అభిప్రాయాలు. ఆమెలో ఒక గొప్ప ఆకర్షణ. ఆ అయస్కాంత శక్తికి తట్టుకోలేకపోయాడు. తప్పు లేకుండా నిహారికతో అన్ని విషయాలు చెప్పాడు. దెబ్బతిన్నట్టుగా చూసింది. ఆ చూపుని ఈరోజు వరకు మర్చిపోలేదు. కానీ తప్పదు. లావణ్యను వదులుకోవటం చాలా కష్టం. నీ మనసు కష్టపెట్టాను, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. ఆమె ముందు నిస్సహాయుడిని. ఆ తర్వాత దీక్ష ఎప్పుడైనా కలిసినప్పుడు నిహారిక విషయాలు చెప్తూ ఉండేది. కానీ ఆమెను కలవటానికి ప్రయత్నం చేయలేదు. సరిగ్గా 15 రోజుల క్రితం లావణ్యతో పెళ్లి జరిగిపోయింది. నిహారిక, దీక్ష పాత ఆఫీసు వాళ్లతో పాటు వచ్చారు. సింగపూర్ హనీమూన్కి వెళ్ళొచ్చి 2 రోజులైంది. ఈ రోజున ఈ సంఘటన. పెళ్ళి, హనీమూన్ ఆమెలో ఒక కక్ష, కసిని పెంచాయా? ఏమైనా అయితే? ఆ ఊహ చాలా భయంకరంగా అనిపించింది. నేనే బాధ్యుణ్ణి, నా వల్లనే ఇదంతా జరిగింది. అందరూ అనుకుంటే భగవాన్ నిహారికను బతికించు. మోహాన్ని తుడుచుకుంటూ లేచాడు. జరిగిన దానిలో ఆమె తప్పే ఉంది. నన్ను ప్రేమించడమేనా? దానికి ఆమె ఎందుకు బలవ్వాలి? అందుకే ఆ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత ఆమెను ఆత్మహత్యకు పురికొల్పాయి. డాక్టర్ తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు. డాక్టర్ ముందు నుంచున్నాడు. చేయాల్సింది చేస్తున్నాం. వీ కెన్ ఓన్లీ హోప్. వెనక్కొచ్చి దీక్ష పక్కగా నుంచున్నాడు. నీళ్లు నిండిన కళ్ళతో రిత్విక్ను చూసి తలదించుకుంది దీక్ష. ఇది నా మూలంగానే అంది మెల్లగా. ఆశ్చర్యంగా చూశాడు. దీక్ష నిహారిక బెస్ట్ ఫ్రెండ్. నువ్వు లావణ్యను ప్రేమిస్తున్నావని అన్నప్పుడు హిస్టీరిక్గా బిహేవ్ చేస్తుంటే నేనే ఓదార్చాను. నువ్వు చేసింది ఏం బాగాలేదు. నేను ఒక కర్రలాగా సాయంగా ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనా అంటూ ఆ రోజున అన్న దీక్ష ఈమె ఒకరేనా? ఏం జరిగింది? నిన్న సాయంత్రం హాస్టల్కు ఫోన్ చేసింది అర్జెంటుగా కలవాలని. అప్పుడు అంత తెలియలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఆ గొంతులో చాలా నిరాశ ఉందని. మరి కలిసావా?
లేదు, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, పొద్దున 6 గంటలకు మీ ఇంటికి వస్తాను, బ్రేక్ఫాస్ట్ మీ ఇంట్లోనే చేస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అన్నాను. సరే అని ఫోన్ పెట్టేసింది. 11 గంటలకి నీహారిక వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నీహారిక స్లీపింగ్ పిల్స్ వేసుకుంది అని. అప్పుడు నా ప్రాజెక్ట్లో పార్ట్నర్ సందీప్ ఇంటి దగ్గర నన్ను దింపాడు. అప్పుడు నేను ఆంటీ కలిసి నర్సింగ్ హోమ్లో చేర్పించాం. ఏం జరిగి ఉంటుంది అసలు ఆలోచిస్తున్నట్టుగా అన్నాడు. నాకు అదే అర్థం కావట్లేదు. పాపం నా మీద ఎంతో నమ్మకం ఉండేది, నేను నిలబెట్టుకోలేకపోయాను. నేను చాలా సెల్ఫిష్. మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాల్సింది, ఏం తోచలేదు. ఈ ప్రాజెక్ట్ అయ్యాక ఆస్ట్రేలియా ట్రిప్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. జీవితం కన్నా ఇవన్నీ ముఖ్యమా? ఈ ఫిలాసఫీ ఎందుకు అర్థం అవ్వలేదు? నాకేదో చెబుదామనిపించింది, ఏదో జరిగి ఉంటుంది, నేను మాత్రం ఆమెకి హెల్ప్ చేయలేదు. దేవుడు నన్ను క్షమించడు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆమె భుజం మీద చెయ్యి వేసి నొక్కాడు రిత్విక్. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంది. దేవుడా, ఆమెను కాపాడు, నా మూలంగా ఆమె చచ్చిపోకూడదు. సుమిత్ర వాళ్ళిద్దరినీ చూస్తూ తన కళ్ళు తుడుచుకుంది. నీహారిక ఇంత దారుణమైన అడుగు ఎందుకేసింది? నేనన్నమాట మూలంగానేనా? అందుకే అయితే నేను చాలా దుర్మార్గురాల్ని. చాలా సెన్సిటివ్ అయిన నా కూతురు గురించి తెలిసి కూడా నేను అంత మాట ఎలా అనగలిగాను? వారం రోజుల కిందట జరిగింది కళ్ళ ముందు మెదిలింది. రిత్విక్ లావణ్యను ప్రేమిస్తున్నప్పటి నుంచి నీహారిక డిప్రెస్ అయింది. నీహారిక తుషార చాలా చిన్నగా ఉన్నప్పుడే తండ్రి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వారానికి ఒకసారి తండ్రిని కలవటం, ఏదో హోటల్కి వెళ్ళటం డ్యూటీ లాగా ఉండే ప్రవర్తన రాను రాను ఆ సంబంధాన్ని బంధాన్ని పెంచుకోలేదు. దానికి తగ్గట్టుగా చదువులు, పార్ట్ టైం ఉద్యోగాలు, కూతురు చదివిన చదువుకు మంచి ఉద్యోగం వస్తుందని సుమిత్రకు తెలుసు. మంచి ఉద్యోగం, జీతం. దీక్ష సుమిత్రకు తెలుసు, మంచి ఉద్యోగం, జీతం. దీక్ష ఫ్రెండ్షిప్లో నీహారికలోని మార్పు చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఈ ఉద్యోగం వదిలేసి రిత్విక్ మాదాపూర్లో చేరాక నీహారికలో మార్పు గమనించింది. దీక్షను కనుక్కుంటేనే తెలిసింది రిత్విక్ విషయం. కూతురు మీద జాలి వేసింది. ఒక ఫ్రెండ్లా అన్నీ అడిగి తెలుసుకుంది. అయినా మనిషి మామూలుగా ఉండలేకపోయింది. ఉద్యోగం మారింది. రంజిత్తో పరిచయం, కోఆర్డినేటర్గా హెల్ప్ చేయటం. రంజిత్ తెలుగులో మాట్లాడే తప్పులు, అతని హడావిడి చెప్తుంటే మనిషి మామూలుగా అవుతున్నట్టుగా అనిపించింది. నీహారిక అతనంటే శ్రద్ధ చూపిస్తున్నట్టుగా అనిపించింది. ఏదైనా పార్టీ అయినా వీకెండ్లో వెళ్ళే పిక్నిక్లకు వెళ్ళేటప్పుడు ఇంటికొచ్చి కారులో తీసుకొచ్చేవాడు. సరిగ్గా 4 రోజుల క్రితం రంజిత్ గురించి వివరాలు కనుక్కుంది. తల్లి తండ్రి కాలేజీలో పనిచేస్తున్నారు. చెల్లెలు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. మంచి మ్యాచ్, జోడీ బాగుంటుంది. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అడిగింది, రంజిత్కి పెళ్ళయిందా అని. లేదు. మీ ఫ్రెండ్షిప్ ఎలాంటిది అనిపిస్తోంది నీకు? అంటే మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నాకన్నా ఏడాది చిన్న రంజిత్, అయినా నువ్వు కూడానా ఇంత చీప్గా ఆలోచించావా? అప్పటి నుంచి చాలా ముభావంగా ఉంటుంది. మధ్యలో ఒకరోజు దీక్ష రూమ్లో ఉంది. సుమిత్రకు చాలా సిగ్గుగా అనిపించింది. కూతురికి ఇష్టం లేని ఊహ కలిగినందుకు తన మీద తనకే ఎలాగో అనిపించింది. ఒకరోజు దీక్షను తీసుకుని ఇంటికొచ్చింది. గదిలో తలుపులు వేసుకుని పాటలు పెట్టుకుంటూ ఉండిపోయారు. మధ్య మధ్యలో మామూలుగా ఉన్న తనే చొరవగా వాళ్లలో ఇదివరకులా వెళ్ళలేకపోయింది. తప్పు చేసినట్టు గదిలో కంప్యూటర్ ముందు కూర్చుండిపోయింది. ఇంతలాగా కానీ నీహారిక మనసులో తనన్న మాటలు ఇంకా ఇంకా ప్రభావితం చేసి ఆఖరికి ఆత్మహత్య వరకు దారితీసిందా? తనంత ఘోరమైన మాట అందా? నీహారికకి ఏమైనా అయితే అందరూ తనను క్రిమినల్గా చూడరా? ఎంత బ్రతికి ఇలాగే ఉంటుంది, సింగిల్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అన్న మాటలు ఎన్ని వినాల్సి వస్తుందో. దేవుడా, దాన్ని బ్రతికించు. చిన్నపిల్ల, జీవితం అంతా ముందుంది, తప్పంతా నాదే. నా పెంపకంలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది, అందుకే ఇలా జరిగింది. ఇక ముందు నా వల్ల ఏ లోటు రానియకుండా చూసుకుంటాను భగవాన్, ఆమెను బతికించు. అనిల్ భాయ్ షా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయాడు. చెమట తలలోంచి చెవుల పక్క నుంచి దారగా కాలిపోయింది. తుడుచుకుంటూ గాబరాగా ఉన్న మనస్సును అదుపులో ఉంచుకోవటానికి కళ్ళు మూసుకున్నాడు. నా మూలంగానే ఇదంతా. నిన్న నేను ఆ పింక్ స్లిప్ ఇవ్వకుండా ఉంటే ఈ పరిస్థితిని హారికకు వచ్చి ఉండేదా? పూర్తి ఐటీ ఇండస్ట్రీనే అలా ఉంది. మ్యాన్ పవర్ కట్ చేయాలన్నారు, ఎంతోమందిని తీసేయాల్సి వచ్చింది, తప్పలేదు. కాంట్రాక్టులు లేవు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసేస్తున్నాడు. నీహారిక బాగా పనిచేస్తుంది, నో డౌట్, కానీ తను హెల్ప్లెస్. అందుకని ఇంత భయంకరమైన స్టెప్ తీసుకుందా? వెళ్ళిపోయే ముందు కూడా ఏమీ అనలేదు, ఏమీ అడగలేదు. అవును, బిజినెస్లో ఎమోషన్స్కు చోటెక్కడ? రేపు ఏదైనా అయితే అందరూ తనను వేలెత్తి చూపిస్తూ వెనకాల చెవులు కొరుక్కుంటారు. తను బాధ్యుడవుతాడా? ఎలాగా? దేవుడా, ఆమెను బతికించు, ఎలాగైనా బతికించు. గొంతు తడారిపోతోంది.
టైం చూశాడు. 3:30 దాటింది. పోలీస్ కేసు అవుతుందా? నర్సు బయటకొచ్చింది. అందరూ ఆశగా ఆమెను చూస్తూ 2 అడుగులు ముందుకేశారు. ఏం భయం లేదు, ప్రమాదం లేదు, ప్రాణానికి ఏం భయం లేదు. అందరూ లోపలికి వెళ్ళారు. పూర్తిగా తెలివి రాలేదు. ఆయన ఆ మత్తులోనే కళ్ళో అలా తెరిచి అందరినీ చూస్తూ నీరసంగా పెదవులు కదిలి కదలనట్టుగా నవ్వింది. అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. పెద్ద బరువు మోసిన అందరి గుండెలు తేలిక పడ్డాయి. ఓ 5 నిమిషాలు అయ్యాక అందరూ వర్తమానంలోకి వచ్చారు. రిత్విక్కి భార్యకి చెప్పకుండా వచ్చానని అనిపించింది. అనిల్ షాకి. ఒక్కసారి తన ఆఫీసు కాంట్రాక్టులు తీసేయాల్సిన వాళ్ళ లిస్టు కళ్ళ ముందు రీలుగా కదిలిపోయింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక అక్కడే జోగుతూ ఉండిపోయారు మిగిలిన వాళ్ళు. మర్నాడు పొద్దున 11 తర్వాత పూర్తిగా తెలివచ్చింది. ఏమిటి, ఎక్కడున్నాను అంది నీరసంగా. స్వర్గం అంటూ ఆమె పక్కన కూర్చుంది దీక్ష. ఆశ్చర్యంగా అర్థం అవనట్టుగా ప్రశ్నార్థకంగా ఆమెను చూస్తోంది నిహారిక. సుమిత్ర మంచం మీద కాళ్ళ దగ్గర కూర్చుని కూతురి మొహంలోకి చూస్తోంది. ఎందుకు ఇలా చేశావు దీనంగా అడిగింది సుమిత్ర. ఏమిటి, ఏం జరిగింది చెప్పు, ఇంత డ్రాస్టిక్ స్టెప్ ఎందుకు తీసుకున్నావు అసలు? అంటే నేనేం చేశాను, అసలు ఏమైంది ఆశ్చర్యంగా చూసింది. సుమిత్ర దీక్ష అయోమయంగా ఆమెనే చూస్తూ ఉండిపోయారు. స్లీపింగ్ పిల్స్ ఎందుకు తీసుకున్నావు లాలనగా అడిగింది. స్లీపింగ్ పిల్సా? కళ్ళు చిన్నగా చేస్తూ తల పైకెత్తింది. ఎందుకు? మెల్లగా పైకి జరిగి దిండును వీపు కానించుకుంది. ఏం జరిగింది నిన్న ఆలోచిస్తూ ఆగింది. గుర్తొచ్చింది. మామూలుగా 4 గంటలకు ఆఫీస్కి వెళ్ళాను. ఉద్యోగం పోయిందన్న విషయం వెంటనే తెలిసిపోయింది. వెంటనే అమీర్పేట ప్రియా ప్లేస్మెంట్స్లోకి వెళ్ళాను. అక్కడి నుంచి బేగంపేట ప్రదీప్ దగ్గరికి వెళ్ళాను, ఏమైనా చూస్తాడేమో అని. విఠల్కి తెలిసిన వాళ్ళు ఎవరికో పర్సనల్ కావాలని తెలిసింది. ఆ అడ్రస్ నీ దగ్గర ఉంది కదా అని నీకు ఫోన్ చేశాను. పొద్దున వస్తానన్నావు కదా అని. అక్కడే కాల్ సెంటర్లో పనిచేస్తున్న మెనతి దగ్గరికి వెళ్ళాను. ఫ్యాకల్టీ ఇష్టం అయితే వెళ్ళమని దిల్సుఖ్ నగర్లోని బస్ డిపో దగ్గర ఉన్న ఒక కాలేజ్ అడ్రస్ ఇచ్చింది. దిల్సుఖ్ నగర్ వెళ్ళి రెజ్యూమ్ ఇచ్చి ఇంటికి వచ్చేటప్పటికి 8:30 దాటింది. దాదాపు 5 గంటలు కంటిన్యూస్గా బయట తిరగడం వల్ల విపరీతమైన తలనొప్పి, కడుపులో తిప్పటం. నాకు యాస్ప్రోలు క్రోసిన్లు వేసుకుంటే కడుపులో మంట, గుండెల్లో మంట వస్తుంది కదా. హోమియోపతిక్ పిల్స్ తలనొప్పి కోసమని ఉన్నాయి. మంచం పక్కనే ఉన్న సైడ్ టేబుల్ సొరుగులోని బాటిల్లోని మాత్రలు వేసుకున్నాను. అది మరి అయితే అయోమయంగా అంది. అవి హోమియోపతిక్ పిల్స్ కావు అంది సుమిత్ర. అయితే నేను వేసుకున్నది? పిచ్చి పిల్ల, అవి నా నిద్ర మాత్రలు. లేబుల్ చూడకుండా ఎలా వేసుకున్నావు అంటూ కాళ్ళ మీద ఒక దెబ్బ చిన్నగా వేసింది. ఆత్మహత్య అనుకున్నారు. ఆత్మహత్య చేసుకునే అంత పిరికిదాన్ని కాదు నేను. నీ కూతుర్ని మమ్మీ డాడీతో విడిపోయిన జీవితం అయిపోలేదన్న ధైర్యం, నీ శ్వాస, అదే ఊపిరి నేను కూడా పీలుస్తున్నాను. ఐఆమ్ డిప్రెస్డ్ బట్ నాట్ డిఫీటెడ్. చేంజ్ లేనిది జీవితమా? ఆశాజీవిని, మంచి జరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ నీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. దీక్ష సుమిత్ర నీళ్లు నిండిన కళ్ళతో మసకబారిన చూపుని క్లియర్ చేసుకుని ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఈ కథ భూమి సచిత్ర వారపత్రిక 2003 సంవత్సరంలో ఈ కథ ప్రచురించబడింది. కానీ ఎంత మంచి ఇదండి మెసేజ్. ఆ తల్లి అంత బాధపడుతూ డిప్రెషన్కు లోనైపోయింది. తల్లి కూడా చివరికి ఎట్లా జరిగింది ఏంటా అని. కానీ ఆమె ఏమందో విన్నారా? డాడీతో విడిపోయినా జీవితం అయిపోలేదన్న నీ ధైర్యం, నీ శ్వాస, అదే ఊపిరి నేను కూడా ఫీల్ అవుతున్నాను అని. ఆ తల్లిని ఎంత హైప్ అన్నమాట తల్లి క్యారెక్టర్. అలా నిలబడి కూతురు కోసం జీవితంలో ప్రయాణించింది. అలాగే కూతురుతోనే. కూతురు చనిపోయింది, లేకపోతే నిద్రమాత్రలు వేసుకుంది, హాస్పిటల్లో ఉందంటే ఆ తల్లి పడిన ఆవేదన మామూలుగా లేదు. కానీ ఆ తల్లికి కూతురు ఏం చెప్తోంది? నిన్ను చూసి ప్రేరణగా బతుకుతున్న దాన్ని నేనెందుకు ఆత్మహత్య చేసుకుంటాను అని. చూసారా, అది అనుకోకుండా ఆ మందులు వేసుకోవాల్సి వచ్చింది. తెలియక వేసుకుంది. అంతే జరిగింది కథ. థ్యాంక్ యూ.